చిన్ని అయితే తన నోటితో తానే నా కూతురు, చిన్ని నా కూతురు అని చెప్పని అనాలి అని చెప్పని అమ్మవారికి అయితే పూజలు అయితే చేస్తుంది. ఇంక పూజలు చేసే దగ్గర అయితే ఇంక ముందు రోజైతే చిన్ని ఆ బొమ్మతో, అమ్మ నీకు ఈ బొమ్మ నీకు గుర్తే ఉంటుంది కదా, నీ దగ్గర ఒకటి నా దగ్గర ఒకటి ఉంది కదా, అలాగే ఈ బొమ్మను చూపిస్తాను నీకు గతం గుర్తొస్తుందేమో అని చెప్పని తనతో మాట్లాడుతూ ఉంటుంది. నాన్న ఒక దగ్గర నాన్న మంచివాడు కాదు అని తెలిసినా అయినా నేను భరించాను, ఎందుకంటే నిన్ను జైలు నుంచి విడిపిస్తాడని చెప్పని. కానీ తను కూడా నన్ను మోసం చేశాడు, కానీ నన్ను మాత్రం నువ్వు ఇప్పుడు ఉషా రూపంలో వచ్చి చాలా బాధ పెడుతున్నావమ్మా, రేపటితో కూడా ఆ సమస్య తీరిపోతుంది, సోదమ్మ చెప్పింది కదా నాకు అనైతే అనుకుంటూ ఉంటుంది. ఈలోపు సత్యం అయితే వచ్చి రేపు అక్కడ పూజలు ఏం జరిగినా చిన్ని వాటన్నిటిని మంచిగానే రిసీవ్ చేసుకున్న దానికి చూడు, తను ఒకవేళ మీ అమ్మ కాదు అని తెలిసినా కానీ మంచిగానే ఉండేటట్టు చూడమ్మా అని అయితే చెప్తాడు. లేదు మావయ్య, తను నాకు చాలా నమ్మకం ఉంది, తనే మా అమ్మ అని చెప్పనని అని గట్టిగా చెప్తుంది. అప్పుడు నీ నమ్మకమే ఇప్పుడు ముఖ్యం అని చెప్పని ఆ సత్యం కూడా అంటాడు. అట్లాగే మీ అత్తయ్య ఏదన్నా అన్నా నువ్వు పట్టించుకోవద్దు చిన్ని తను అంటూ ఉంటుంది. అలాగే చూసి చూడనట్టుగా వదిలేసి అమ్మ నా కోసం, అటు తన్ని ఏమనలేను అటు నిన్ను ఏమనలేను అని చెప్పని చిన్నికే సర్ది చెప్తాడు సత్యం. ఇంకా పూజలు అయితే కూర్చున్న తర్వాత అమ్మవారికి కూడా మా అమ్మ నన్ను కూతురుగా ఒప్పుకోవాలని చెప్పని చిన్ని అయితే కోరుకుంటుంది. అదేవిధంగా ఇంకా పూజ అంతా హోమం అంతా అయిపోయిన తర్వాత చిన్నిని కట్టేసి రాబో అని చెప్పని అక్కడైతే చిన్నికి తన కూతురుగా అయితే దగ్గరికి తీసుకుంటుంది. అలా తీసుకోవడంతో ఇంకా చిన్ని అయితే చాలా సంతోషంగా ఉంది, నాకు మా అమ్మ నువ్వే కదా అని చెప్పనని అంటుంది. ఒక క్షణం అయితే కావేరిలాగే మారిపోతుంది ఉష, కానీ మళ్ళీ మాత్రం తను మామూలు ఉషాలాగా మారిపోతుంది. అప్పుడు చిన్ని అయితే నువ్వు మా అమ్మవే అని చెప్పని ఇంకా నాకు నమ్మకం కలిగిందమ్మా, అయితే నేను నీ గతం గుర్తొచ్చేటట్టు చేస్తానని చెప్పని ఆ విషయం అంతా రాజుతో అయితే చెప్తుంది. చూసావు కదా రాజు, మా అమ్మ అంటే నువ్వు కూడా నన్ను నమ్మలేదు కదా, తను ఉషా మేడమే అని చెప్పని అన్నావు కదా, ఇప్పుడు నీ కథతో నువ్వే చూసావు కదా తను నన్ను దగ్గరకు తీసుకోవడం అని చెప్పనంటే ఇప్పటికీ కూడా నేను ఉషాడుగానే చెప్తున్నాను, ఎందుకంటే కావేరి అని తెలిసిన మరుక్షణం మళ్ళీ తనని జైల్లో తీసుకొని పెడతారు అని చెప్పని అంటూ ఉంటుంది. ఇంకా సాయంత్రం పూజ అంతా అయిపోయిన తర్వాత అప్పుడు ఇంకా కావేరి అయితే మామూలుగా తను కావేరి లాగే చీర కట్టుకుని ఉషా అయితే ఇంటికి వస్తుంది. అప్పుడు ఇంకా సరళ అయితే ఏంటి నువ్వు అప్పుడే మనసు మార్చేసుకున్నావా, కావేరి అన్నట్టుగా అయిపోయినావా అని చెప్పనంటే నేను ఎప్పుడూ అవ్వడం ఏంటి, నేను ఎప్పుడు కావేరినే కదా వదినా అని చెప్పని అనేటప్పటికీ ఇంకా సరళకైతే అసలుకి ఏమి అనుకోకుండా నువ్వు దెయ్యంగా వచ్చావా అని చెప్పని అరుస్తూ ఉంటుంది. అప్పుడు చిన్ని ఇంకా చందు అయితే అందరూ అయితే అక్కడ పరిగెత్తుకుంటూ వచ్చి ఏంటమ్మా అంటే మీ కావేరి అత్త దెయ్యం అంటే కాదమ్మా మా అమ్మ